శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 54వ సర్గము ప్రారంభము. ఆంజనేయ స్వామివారి తోకకు నిప్పంటించారు. మంటలు మండగా సంతసించారు. నడివీధులలో నినాదం చేశారు. ఈ విషయమును గ్రహించిన సీతా సాధ్వీమణి అగ్నిదేవుని ప్రార్థించింది. ఇక్కడ ఆంజనేయునకు మండే జ్వాలలు పిల్లగాలులై సోకినై. సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆంజనేయ స్వామి తదేక దృష్టితో లంకను చూచి ఉప్పొంగుచున్న ఉత్సాహముతో అనంతర కర్తవ్యంను గురించి ఆలోచించారు. ఇప్పుడు నేను ఈ రాక్షసులకు ఇంకనూ తీవ్ర మనస్తాపాన్ని కలిగించవలసిన అవసరమున్నది. అందులకై ఈ సమయమునకు తగినట్లుగా నేను చేయవలసిన కార్యము ఏమి మిగిలి ఉన్నది అని భావించారు. అశోకవనం ధ్వంసమైంది. ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులైనారు. సైన్యములో కొంత భాగం మట్టిగరిచింది. ఇక లంకా నగరం నాశనమవ్వటమే మిగిలి ఉన్నది. లంకా నగరమును నాశింపచెయ్యటానికి ఈ పనే గనక పూర్తి అయితే నేను ఇంతవరకు చేసిన కార్యములు సఫలీకృతమైనట్లే. నా వాలమున ప్రజ్వరిల్లుచున్న ఈ అగ్నిదేవునకు ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పిస్తాను. అనంతరం ఎగియుచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్ కాంతులతో మెరయుచున్న మేఘము వల్లే ప్రకాశించి లంకా నగరమును ఆ భవనములను ఒక్కసారి తిలకించి సంచరించటం మొదలుపెట్టారు. నిర్భయంగా ఉద్యానవనములను ప్రాసాదములను చూచి రాక్షసుల యొక్క గృహములపై తిరగటం మొదలుపెట్టారు. మహాబల పరాక్రమశాలి అయిన వాయువేగము గల ఆ హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపైకి వ్రాలి దానికి నిప్పంటించాడు. ఎవరి ప్రహస్తుడు? ప్రధాన మంత్రి. దీనితో ప్రారంభించాడాయన. మహాశక్తివంతుడైన మారుతి ఆ సమీపమునే గల మహాపార్శ్వుని భవనము మీదకు దూకి దానిపై ప్రళయాగ్నితో సమానమైన అగ్నిజ్వాలలు ఆ గృహానికి అంటించాడు. మహా తేజశ్శాలి వానరోత్తముడు హనుమంతుడు వరుసగా వజ్రదంష్టుని భవనం, సుకుని హర్మ్యం, సారణుని గృహోపము, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వారి ప్రాసాదములన్నిటినీ దహించివేశారు. జంబుమాలి సుమాలి భవనములకు నిప్పంటించారు. హనుమంతుడు క్రమముగా రశ్మికేతుడు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడైన మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, దురాత్ముడు మొదలైన వారి గృహములన్నిటిని కూడా దహించివేశారు. గొప్ప కృతజ్ఞత కలిగిన మారుతి విభీషణుని యొక్క ప్రాసాదాన్ని మాత్రం తాకలేదు. దేనికో తెలియనా? రావణుని సభలో విభీషణుడు పలికినటువంటి రీతి ఆంజనేయ స్వామి వారి మనస్సుకు ఆనందాన్ని కలిగించుని. అప్పుడనుకున్నాడు ఆయన, ఇక్కడ ఉన్నటువంటి విభీషణుడు ధర్మాత్ముడు. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్ఠిత భావించారు. వాసికెక్కిన ఆ వానరోత్తముడు ఐశ్వర్యవంతులైన రాక్షసుల యొక్క భవనములయందు అమూల్యమైన హర్మ్యములయందు మణులు, ప్రవాళములు మున్నగు సంపదలను బుగ్గిపాలు చేశాడు. సర్వసులక్షణ సంపన్నుడైనటువంటి మహావీరుడు హనుమంతుడు అందరి గృహములను అగ్నికి ఆహుతి ఉనర్చి రాక్షస రాజైన రావణుని ప్రాసాదమునకు చేరాడు. మందర గిరి పర్వతంలా మహోన్నతమై, మేరు పర్వతంలా గంభీరమై, సర్వవిధ శుభలక్షణములతో విలసిల్లి, నానా వివిధముల రత్నములతో అలంకృతమైన ఆ ముఖ్య ప్రాసాదమునకు తన వాలాగ్రమున మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘములా ఒక్కసారి గర్జించాడు ఆంజనేయ స్వామి. అగ్నికి వాయువు తోడయింది. మంటలు చెరరేగినై, వృద్ధి చెందింది, ప్రళయాగ్ని వలె ప్రజ్వరిల్లింది. అగ్ని తనకు వాయుదేవుడు తోడైనాడు. మహావేగం, మహాబలం ప్రళయాగ్నిలా చెలరేగిపోయినటువంటి
ఆ మంటలు జ్వాలలతో నలుదిక్కుల వ్యాపించిని. బంగారు కవాక్షములు, ప్రకాశించేటువంటి వన్నెలు చిన్నెలు కలిగిన ముత్యములతో మణులతో రత్నములతో శోభిల్లే మహాభవనం శిథిలమై కూలిపోయింది. పుణ్యము క్షీణించగా సిద్ధుల భవనములన్నీయూ ఆకాశము నుండి కూలి ధరిత్రిపై పడినట్లు ప్రాసాదములపై పై కప్పులన్నీ ఒక్కసారి ఫెళా ఫెళా ఫెళామంటూ నేలపై కూలిపోయినాయి. స్వగృహములను రక్షించుకొనుటకై పరుగులు తీస్తున్నారు. అయ్యో, మా ఇళ్ళు కాలిపోయినాయి! ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయినటువంటి వారు రాక్షసులు అగ్నిదేవా, అగ్నిదేవా, ఏమిటి విచిత్రం? అయ్యయ్యో, మేము ఏ పాపం చేశాం? అగ్నిదేవుడే ఈ వానర రూపంలో విచ్చేశాడా? గగ్గోలు పిడతం మొదలుపెట్టారు. కొంతమంది స్త్రీలు లబోదిబోమని పసిపాపలను పొట్టన కరుచుకొని ఎత్తైనటువంటి మేడల మీద నుంచి దూకుతున్నారు. విడివడి జారిపోయినటువంటి కొప్పులను సరిచేసుకోకుండా మంటలలో చిక్కుపడినటువంటి హర్మ్యముల నుండి గబగబ దూకుతున్నారు. ఆకాశము గల మేఘముల నుండి కిందకు జారుతున్న మెరుపు తీగల్లా ఆ స్త్రీలందరూ మేడల మీద నుంచి కింద పడుతున్నారు. వజ్రాలు, పగడాలు, వైఢూర్యాలు, ముత్యములు, వెండి మొదలైనటువంటి వానితో నిర్మింపబడిన చిత్ర విచిత్రములైనటువంటి భవనములు అగ్నికి తప్తమై స్రవించి బంగారు, వెండి ధాతువుల రూపంలో ప్రకాశించడం మొదలుపెట్టినాయి. అగ్ని కట్టెలతో తృణములతో తృప్తి పడలేదు. ఎన్ని భవనములను దగ్ధమరచిన హనుమంతునకు తృప్తి కలగలేదు. అగ్నిదేవునికి అంతే. ఎంత నెయ్యి పోసినా అగ్నికి తృప్తే, ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తియా? హనుమంతునికి తృప్తి కలగలేదు. అలాగే హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవములతో భూమికి తృప్తి కలగలేదు. అగ్నిజ్వాలలు కొన్ని కోట్ల మోదుగ పువ్వుల వలె ఎర్రని రంగుతో, మరికొన్ని చోట్ల బూరుగు పువ్వు వలె లేత గోధుమ రంగుతో, ఇంకా కొన్ని తావులలో కుంకుమ పూలు ఆరబోసినట్లుగా ప్రకాశించినాయి. మహాత్ముడు, మహాబలపరాక్రమశాలి అయినటువంటి వానరోత్తముడు లంకాపురమును రుద్రునిచే త్రిపురములు ఏ విధముగా ఆనాడు కాల్చబడినవో త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగా ఎగసిన మంటలు ఆ విధంగా ఉన్నాయి. హనుమంతుడు లంకానగర పర్వతాగ్రమున ఒక్కసారి ఆ అగ్నిని ఉంచారు. భీమ విక్రముడైన అగ్ని వలయాకారమున ప్రజ్వరిల్లుచూ ఆ మంటలలో భవనమును ఒక్కసారి అలా ఫెళా ఫెళా కాలిపోయి బూడిదైపోయిని. అగ్ని పొగలేని మంటలతో ఆ భవనములందు వ్యాపించిని. వాయుదేవుడు తోడవటం వలన రాక్షసుల శరీరములే అగ్నిజ్వాలలకు ఆహుతులైని. ఆకాశము అంటేటువంటి మంటలతో ప్రళయ కాలాగ్నివలే అది మహాశక్తి గలదై విజృంభించింది. ఆ మహా అగ్ని కోటి సూర్యకాంతుల తేజముతో పూర్తిగా లంక చుట్టూ వ్యాపించింది. ఎక్కడ చూచినా అగ్ని భయంకరమైన పెఠేల్ పెఠీల్మనేటువంటి ఆరావములు, రవములే వినపడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద పిడుగుల శబ్దముతో బ్రహ్మాండము బ్రద్దలైనట్లుగా లంకాపురం కాలిపోవటం మొదలుపెట్టింది. తీవ్రమైన కాంతులతో మోదుగ పువ్వుల వలె ఎర్రని అగ్నిజ్వాలలు ఆకాశ పర్యంతం అత్యంతం ఎగసి ఎగసి పడుతున్నాయి. దగ్ధమైన భవనముల నుండి వెలువడిన ధూమ పంక్తులతో మంటలు చల్లారిన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్ల కలువల వలె అంతటా వ్యాపించని పొగలు పొగలుగా గుబులు గుబులుగా గొబక్ గొబక్ గబక్ అంటూ. ఆలోచించి చూడగా ఈతడెవడు? ఒక వానరము అని మేము భావించం. దేవతలకు ప్రభువు, వజ్రాయుధమును ధరించినటువంటి ఇంద్రుడా, యముడా, వరుణుడా, ఆ వాయుదేవుడా? ఎవడో ఒకడు అయి ఉండవచ్చును. రుద్రుడైనను, అగ్ని అయినను, కుబేరుడైనను, సూర్యుడైనను, చంద్రుడైనను మరొకళ్ళు కావవచ్చు. లేనిచో స్వయముగా ఈ కాలపురుషుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చి ఉండవచ్చును. సమస్త జీవకోటిని సృష్టించువాడు, పోషించువాడు అయినటువంటి చతుర్ముఖుడే ఆగ్రహావేశంతో రాక్షస సంహారానికి వానర రూపాన్ని దాల్చి వచ్చి ఉంటాడా? అనంతము, అవ్యక్తము, ఊహింపశక్యము కానటువంటిది, అఖండమైనది, సర్వోత్తమమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క ఆ మహాతేజమే రాక్షసుల నిర్మూలనకై తన మాయాశక్తిచే వానరాకృతిని దాల్చి ఇక్కడకు వచ్చి ఉండవచ్చును. ప్రాణి సంఘములతో, గృహములతో, వృక్షములతో కూడా క్షణకాలములో దగ్ధమైన ఆ లంకానగరమును చూచి పెక్కుమంది ధీశాలు రాక్షసులందరూ అక్కడ గుమిగూడి
అనేక రకాలుగా ఊహించుకుంటున్నారు. రాక్షసులు, చతురంగ బలాలు, పక్షుల గుంపులు, మృగములు మొదలైన వాటితో కూడిన లంక అంతా పూర్తిగా దగ్ధమైపోయింది. లంకావాసులందరూ దీనవదనములతో గగ్గోలు పెడుతున్నారు. అయ్యో తండ్రీ, కుమారా, నాథా, అయ్యో మిత్రమా, పుణ్యఫలమైన ఓ భోగమయ జీవితమా కేకలు పెడుతున్నారు. హాహాకారాలు చేస్తున్నారు, విలవిలలాడుతున్నారు. రాక్షసులందరూ రోదిస్తున్నారు. వారి విలాపధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ హనుమంతునికి క్రోధ ఆవేశం పెళ్ళుబుకుతోంది. లంక నిర్జీవమైపోయింది. దాని చుట్టూ అగ్నిజ్వాలలు ఆవహించినాయి. ప్రముఖ వీరులెల్లలు హతులైనారు. భటులందరూ పలాయనాన్ని చిత్తగించారు. లంకానగరం శాపగ్రస్తమైనటువంటి దానిలా ఉంది. తత్తరపాటుతో భయ విషాదములతో కూడిన రాక్షసులు మహా అగ్ని యొక్క ఉత్తుంగ జ్వాలలతో కూడినది బ్రహ్మ యొక్క కోపాహతికి గురి అయిన అవనివలే ఉన్న లంకాపురమును మహాత్ముడైన హనుమంతుడు వీక్షించాడు. పెళపెళ నాదాలతో లంకాపట్టణం కాలిపోతోంది. శ్రేష్టమైనటువంటి వృక్షములు గల అశోకవనం భగ్నం చేశాడు. రణరంగమున రాక్షస మహాయోధులు హతమార్చిపోయినారు. వరుసలు తీరి ఉన్న మేలైన భవనములన్నీ దగ్ధమైపోయినాయి. సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తి చేసి నిండు మనస్సుతో ఆంజనేయ స్వామివారు సంతసించారు. విచిత్రమైన త్రికూట పర్వత అగ్రమున కిరణ పుంజములతో ప్రకాశిస్తున్న సూర్యునిలాగా తోక చివర ప్రదీప్తములైనటువంటి అగ్నిజ్వాలా మాలికలతో ఆంజనేయ స్వామి ప్రకాశించారు. గుంపులు గుంపులుగా ఉన్న ఆ రాక్షసులను పరిమార్చి బహువృక్ష శోభితమైన ఆ వనమును చిన్నాభిన్నం చేసి రాక్షసుల భవనములను అగ్నికి ఆహుతి కావించి ఆంజనేయ స్వామి రామధ్యాన నిమగ్నుడైనాడు. వానరులలో ప్రముఖుడు, మహాబలశాలి, వాయుతుల్య పరాక్రముడు, మిక్కిలి ధీమంతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన ఆ మారుతిని దేవతలందరూ వేనోళ్ల స్తుతించారు. మహా తేజస్శాలి ఆ వానరోత్తముడు అశోకవనమును ధ్వంసమనర్చి రాక్షసులను సమరభూమికి బలికావించి ధగధగలతో రమ్యమైన లంకానగరమును అగ్నిపాలు చేసి విరాజిల్లినారు. అంతట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అగ్నిజ్వాలలలో దగ్ధమగుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. సకల ప్రాణులు వానరోత్తముడైన ఆ హనుమంతుని చూచి ఆయనను ప్రళయకాలాగ్నిస్వరూపునిగా భావించి భయభ్రాంతులైనారు. సమస్త దేవతలు, మునీశ్వరులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు పరమప్రీతి నొందినారు. అచటగల సకల ప్రాణులు మహానంద భరితములాయను. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 54వ సర్గము సమాప్తము.